శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2024 సంవత్సర కుంభరాశి ఫలితాలు. ఈ రాశి నందు ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఇక ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా గోచరిస్తుంది. ఇక ఈ సంవత్సర కుంభరాశి ఫలితాలలో స్త్రీ పురుషాదులకు యోగకరమైన గురుడు వృషభంలో సంచారం వల్ల శని జన్మంలో ఉండుటచే మీ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను కొంత సౌఖ్యం కలిగించును. ప్రథమార్థంలో బాగుంటుంది. ఏ పని తలపెట్టినా అవలేలగా పూర్తి చేస్తారు. దొంగల వల్ల భయం, వృధాగా శ్రమపడుట, ప్రయాణాలయందు కష్టములు, ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాబట్టి దైవధ్యానం చేయాలి. నామజపం, వ్రతం చేయటం వలన మీకు అన్ని విధాలా కలిసి వచ్చి అభివృద్ధి చెందుతారు. మీ ఆరోగ్యం చక్కగా చూసుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఎచ్చటకు వెళ్ళినా గౌరవ మర్యాదలకు లోటు రాదు. ప్రతి పనిలో లాభదాయకంగా కనిపించినా లోపల పడే బాధలు దేవునికెరుక అన్నట్లుగా ఉండును. అధికార వర్గం, బంధువర్గ రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును. మీ ఆశయములు మంచికే దారితీయును. మీలో గల మంచితనం వలన ఎంతటి గడ్డు సమస్యలైనా తప్పించుకుంటారు. గౌరవం నిలబడినా ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు ఆగస్టు వరకు అనుకూలమైన కాలం. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు. సెప్టెంబర్ నుండి పరిస్థితులు అనుకూలించవు. సుదూర ప్రాంతాలకు బదిలీలు, చేయని పనులకు శిక్షను అనుభవించెదరు. నిరుద్యోగులకు ఆగస్టులోపే ఉద్యోగాలు రావాలి. తదుపరి వచ్చే అవకాశం తక్కువ. పర్మనెంట్ కాని వారికి ప్రథమార్థంలోనే పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ కంపెనీలో ఉన్న వారికి సెప్టెంబర్ తర్వాత బదిలీలు, మరొక కంపెనీలకు మారే అవకాశం ఉంది. పర్మనెంట్ కాని వారికి ఆగస్టులోగా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు గడ్డు కాలమే. అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతా వ్యతిరేకంగా ఉంటుంది. తదుపరి పరిస్థితులు చక్కబడి అనుకూలిస్తాయి. చాలా జాగ్రత్తగా యోచించి మసులుకోవాలి. కళాకారులకు ఇక ఈ సంవత్సరం బాగుంటుంది. గురుబలం కారణంగా యోగం ఉంటుంది. టీవీ సినిమాలలో నటించే నటీనటులకు, గాయని గాయకులకు, ఇతర సాంకేతిక నిపుణులకు నూతన అవకాశాలు తక్కువ. విజయాలు కూడా అంతంత మాత్రమే. చాలా ఓర్పు నేర్పుతో ఉంటేనే నెగ్గుకు రాగలరు. ఏలినాటి శని ప్రభావం వల్ల మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడుతుంది. జాగ్రత్త సుమి. ఇక ఈ సంవత్సరం వ్యాపారులకు బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు చేకూరును. ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి వాహన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. వెండి, బంగారు వ్యాపారస్తులకు విపరీత నష్టాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు. సరుకులు నిల్వ చేసుకునే వారికి నష్టాలు రావు. 2 లాభాలు చేకూరుతాయి. కాంట్రాక్టులు చేసేవారికి ఈ సంవత్సరం ఇబ్బందులు తప్పవు. రైస్ మిల్లర్స్కు అనుకూలంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం విద్యార్థుల విషయానికి వస్తే వారికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. క్రీడాకారులకు అంత బాగుండదు. వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలించును. చేపలు, రొయ్యల చెరువుల వారికి నష్టాలు తప్పవు. కోళ్ల ఫారం వారికి కొంతమేర రాణింపు ఉంటుంది. ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వస్తే మీ మాటకు ఎదురుండదు. కుటుంబ గౌరవం పెరుగును. సంతాన సౌఖ్యం, జీవితంలో స్థిరత్వం పొందుతారు. నూతన ఆభరణాలు లభిస్తాయి. సెప్టెంబర్ నుండి పరిస్థితులు మారతాయి.
కుటుంబంలో అశాంతి, విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, కుటుంబ తగాదాలు, మాట పట్టింపులు, పంతాలకు పోవుట జరిగే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరం నందు చేయవలసిన శాంతుల వివరాలకు వస్తే, మంగళ శనివారాలు నియమాలు పాటించాలి. శనికేతువులకు జపం, హోమం చేయాలి. మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం, శ్రీశైల సందర్శనం మంచిది. గురుడు, రాహు గ్రహ యంత్రాలు ధరిస్తే చాలా మంచిది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.